యేసయ్యతో ఉన్నవాడు పడిపోయాడు. యేసయ్యతో ఉన్నవాడే పడిపోతే మనం ఎందుకు పడము అని కొంతమంది, అదొక ధైర్యం, సైతాన్ ధైర్యం అది. పలానా ఆయన బాగా సాక్ష్యాలు చెప్పాడు, ఆయన పడిపోయాడు. పలానాడు పాటలు బ్రహ్మాండంగా పాడేవాడు, ఆడు పడిపోయాడు. పలానా పాటలు కూడా పడిపోయాడు. ఈ మధ్య ఈ పడిపోయిన వాళ్ళని చూసుకుంటూ కూర్చుంటూ నువ్వు పడతావు. తెలవదు మన వాళ్ళకి కొంతమందికి, ఎంతసేపు ఆ శుద్ధే కానీ, ఆ మాటలే కానీ, ఆ వ్యవహారమే కానీ, ఇంకొక వ్యవహారం ఉండదు. మిలిటరీలో ఈ శత్రువు వాళ్ళని కొట్టాడండి, వాళ్ళలో 10 మంది చచ్చిపోయారు. ఇంక ఉండే 10 మంది వీళ్ళని చూస్తూ కూర్చుంటే ఎలాగా? శత్రువు దగ్గర నుంచి ఏమొస్తుందని ఎదురు చూస్తూ మెలకువతో ఉండాలి. కానీ ఆడు వీళ్ళని చూస్తూ ఉంటే ఈ 10 మంది కూడా చస్తారు. అందుకని ఈ పడిపోయే వాళ్ళని గురించి ఊరికే మాట్లాడుకునే దానికంటే కూడా మనం ఎందుకు పడిపోతున్నామో అనే సంగతిని కొంచెం ఆలోచిస్తే మనకి ఇంకా పునాది లేదు. పునాది లేని వాళ్ళు మాత్రమే పడుతారు.